అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. కింగ్ నాగార్జున కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచిపోయిన కల్ట్ క్లాసిక్ శివ సరికొత్త టెక్నాలజీతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారతీయ సినిమాను బిఫోర్ శివ ఆఫ్టర్ శివగా మార్చిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 4K డాల్బీ అట్మాస్ టెక్నాలజీలతో నవంబర్ 14న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అభిమానుల సమక్షంలో రిలీజ్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి నాగార్జున, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హాజరయ్యారు. అద్భుతమైన 4K విజువల్స్, డాల్బీ అట్మాస్ సౌండ్ తో విడుదలైన ట్రైలర్ కు అద్భుతమైన స్పందన లభించింది. ప్రతి సన్నివేశంలోనూ టెన్షన్, ఎమోషన్ ను కొత్త సౌండ్ డిజైన్ మరింతగా పెంచింది. ముఖ్యంగా ట్రైలర్ చివర్లో నాగార్జున సైకిల్ చైన్ లాగే ఐకానిక్ సీన్ గూస్ బంప్స్ తెప్పించింది. ఈ ట్రైలర్ తో శివ మ్యాజిక్ ను థియేటర్లలో కొత్తగా అనుభూతి చెందాలనే ఆసక్తి ప్రేక్షకులలో రెట్టింపైంది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ 36 ఏళ్ల క్రితం నన్ను పెద్ద స్టార్ ను చేసిన చిత్రం శివ. పొద్దున్నే రీమాస్టర్ చేసిన సినిమా చూశాను. సౌండ్ డిజైన్ స్టన్నింగ్ గా అనిపించింది. రాము దాదాపు 6 నెలలు కష్టపడి ప్రతి సౌండ్ ట్రాక్ ను ఎంతో ఇష్టంగా డిజైన్ చేశాడు. డాల్బీ అట్మాస్ లో శివ థియేటర్లలో మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. నవంబర్ 14న మీరందరూ ఈ సినిమాను కొత్తగా చూడబోతున్నారు. మరో 36 ఏళ్ల తర్వాత కూడా ఈ సినిమాను మళ్లీ తీసుకురావాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. ఇక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ, చిరంజీవి చెప్పినట్టు సినిమా ఉన్నంతకాలం శివ కూడా చిరంజీవిలా చిరస్మరణీయంగా నిలిచిపోతుందన్నారు. 1989లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని వెంకట్, వై సురేంద్ర నిర్మించారు. తమ సినిమా విజయంతో మంచి జోరు మీదున్న నటి రష్మిక మందన తన రాబోయే చిత్రం ది గర్ల్ ఫ్రెండ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాక్సాఫీస్ లెక్కలతో సంబంధం లేకుండా ఈ సినిమా రాబోయే చాలా సంవత్సరాల పాటు ప్రేక్షకుల మదిలో నిలిచిపోతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కమర్షియల్ చిత్రాలతో పాటు ఆలోచింపజేసే కథలను ఎంచుకోవడం కూడా ముఖ్యమని ఆమె అభిప్రాయపడ్డారు. ది గర్ల్ ఫ్రెండ్ సినిమా గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, ఇది కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఆలోచింపజేసే ఒక ప్రత్యేకమైన చిత్రం. ఈ సినిమా ఎంత వసూలు చేస్తుందనే దానికంటే ఇది చెప్పాల్సిన ముఖ్యమైన కథ అని నేను నమ్ముతాను అని తెలిపారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ డ్రామాలో దీక్షిత్ శెట్టి మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో నవంబర్ 7న విడుదల చేయనున్నారు. అందరికీ హాయ్, అందరికీ నమస్కారం. నేను ఈరోజు అక్కడ ఉండలేకపోతున్నా, సో ఐఎమ్ సో సారీ. కానీ మన ద గర్ల్ ఫ్రెండ్ మూవీ November 7th రిలీజ్ అవబోతుంది. నేను ఇక్కడ ఇంకొక ఫిల్మ్ షూటింగ్ లో ఉన్నా. ఎక్కడ ఉన్నా నేను ద గర్ల్ ఫ్రెండ్ గురించి ఆలోచిస్తున్నా. ఈరోజు ప్రెస్ మీట్ జరుగుతుంది, నేను అక్కడ లేను. సో నాకు చాలా బాధ అనిపిస్తుంది. కానీ నేను చెప్పాలంటే ఈ మూవీ కోసం చాలా 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 ఎదురు చూస్తున్నా. ఎందుకంటే ఇది నా సోలో ఫిల్మ్ లో మొదటి ఫిల్మ్, నా డెబ్యూ ఫిల్మ్. సో నాకు చాలా నర్వస్నెస్ ఉంది, కానీ నేను చాలా ఎక్సైటెడ్ కూడా ఉన్నా. ఎందుకంటే ఇలాంటి స్టోరీ దొరికేటప్పుడు నాకు చెప్పాలని నేను అసలు దాని గురించి ఒక 2 సార్లు ఆలోచించలేదు. నేను జస్ట్ అంటే డైవ్ చేసిన, బికాజ్ నాకు తెలుసు ఇలాంటి స్టోరీ చెప్పడం ఎంత ఇంపార్టెంటో. ఈరోజు అందరి సపోర్ట్ కావాలి మనకు, అందరి లవ్ అండ్ సపోర్ట్ కావాలి. ఎందుకంటే ఇలాంటి స్టోరీస్ ఇంకా చెప్పొచ్చు అనే విషయం మనకు తెలుస్తుంది. ఇలాంటి స్టోరీ ఇంకా మనకు చెప్పొచ్చు అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఐ హోప్ మీరందరూ సపోర్ట్ చేస్తారు. ఐ హోప్ మీరందరూ చూస్తారు, మీరందరూ లవ్ ఇస్తారని నేను హోప్ చేస్తున్నా. గీతా ఆర్ట్స్ లాంటి ఒక ప్రొడక్షన్ హౌస్, ధీరజ్, విద్యా మ్యామ్, ప్రెజెంటెడ్ బై అరవింద్ సార్, ఇదంతా అంటే వీళ్ళందరూ ఇంత పెద్ద పెద్ద నేమ్స్, వీళ్ళందరూ గర్ల్ ఫ్రెండ్ లాంటి ఒక ఫిల్మ్ కి సపోర్ట్ చేస్తున్నారంటే యూ అండర్స్టాండ్ ద గ్రావిటీ ఆఫ్ ఇట్. హేషామ్ మనకు మ్యూజిక్ ఇచ్చారు, అండ్ హేషామ్ ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్. సో హీస్ జస్ట్ అంటే మనము ఫిల్మ్ చేసేటప్పుడు ఈ లెవెల్లో ఉంది, కానీ హేషామ్ మ్యూజిక్ తో పాటు ఇక్కడ తీసుకెళ్ళండ్రు.
సో థ్యాంక్ యూ హేషమ్. అండ్ మొత్తం కాస్ట్ క్రూ, కేవీ సర్ హూస్ ద డిఓపి ఆఫ్ ద ఫిల్మ్, హీస్ జస్ట్ అంటే అన్ని ఇమోషన్స్, అన్ని సిచ్యువేషన్స్ అంతా రాగా తీశారు, అంత ఫ్రీడమ్ ఇచ్చారు పర్ఫార్మెన్స్ కోసం. సో థ్యాంక్ యూ సో మచ్ కేవీ సర్ అండ్ ద బాయ్స్. యువర్ హోల్ గ్యాంగ్ ఇస్ సో మచ్ ఫన్. Shravya, she styled me. So thank you, Varma, for this. We'll talk about this later. And Dikshit, what do I say about you? Dikshit, you being Vikram is one of, like, it's almost like cherry on the top, you know, you like just brought the whole film together. Thank you so much for being such an amazing co-star. You've just been absolutely amazing. You've been so supportive, and like you've been a Vikram in Bhuma's life, which is well, you've just done so well, so I don't know how to say it. I don't know what to say about it. But thank you so much for such love, such support, and such cooperation, and you're just so amazing. All your fans are going to enjoy your performance, and I can't wait for you to get all the reviews, get all the love from all the industries. I just hope everything goes well for you, and all the best for your upcoming release. Anu, thank you so much for playing Durga. You are just so beautiful. You are so beautiful as a person. You are so beautiful. Like, you're just so gorgeous, and you playing Durga sort of really made me feel at peace, because you know, I have a Durga in my life, and it is because of her that I am sane today. So people will understand what I mean when the film releases, but thank you so much for doing this film, and the whole, you know, cast of the film. Thank you so much. Rohini ma'am, Rao Ramesh sir, we are working in so many films together. I feel like ours is a hit combination. Touch wood. Last but not the least, Rahula. What do I have to say? I can't believe Rahul oka abbai aina ఆయనకి ఒక అమ్మాయి ఫీలింగ్స్ గురించి ఇంత తెలిసి, ఇంత ఒక సెన్సిటివ్ గా ట్రీట్ చేసి, ఇంత ఒక బ్యూటిఫుల్ విధానంగా చూపిస్తున్నారు. సో I feel extremely honored to be in his direction. Ee film Rahul kakapothe, I probably would have not done the film. So Rahula, I hope tomorrow when the film releases, people love it, people support it, people root for us, and I hope it changes lives. And if that's done, we have won. I just wish that I could watch the film with you. This is our first film together, but I can like already see it that it's not going to be the last at all. I just enjoyed working with you so much that I honestly really miss you. So let's work on something else really, really soon. But for now, I hope Girlfriend gets all the love and people see all your hard work. You've been with the script for so many years, and today you deserve all the love and more love and more love. I just hope everything goes well. All the best to us. Guys, November 7th, Girlfriend release avuthundi. Support cheyandi, love ivandi, and which will also make us confident enough to do more films like this. And I personally think it's a very important film to be told. Nene di prati place lo cheptune unta. I know that it's a very important film to be told, and I hope you understand why once you watch the film, and I hope you give us your love, and biggest love to all of you. Thank you so much. మలయాళ స్టార్ నటుడు మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ లాల్ చాలా రోజుల తర్వాత నటిస్తున్న తాజా చిత్రం డియాస్ ఈరే. ఈ సినిమాకు భ్రమయుగం దర్శకుడు రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించగా మలయాళంలో ఈ చిత్రం అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఇదే చిత్రం తెలుగులో నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా తెలుగు ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. మిస్టరీ థ్రిల్లర్గా ఈ చిత్రం రాబోతుంది.
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా నటుడు జహీర్ ఇక్బాల్ల వివాహం జరిగి ఏడాది దాటిపోయింది. గత ఏడాది జూన్లో వీరిద్దరూ ప్రత్యేక వివాహ చట్టం కింద ఒకటైనప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేగింది. మతాంతర వివాహం కావడంతో కొందరు తీవ్రమైన ట్రోలింగ్ చేశారు. అయితే కాలక్రమేణా ఆ విమర్శలన్నీ సద్దుమణిగి ఈ జంట బాలీవుడ్లో అందరూ ఇష్టపడే జంటగా నిలిచింది. ఈ ప్రయాణంపై సోనాక్షి సిన్హా తాజాగా స్పందించింది. ప్రేమ ముందు ద్వేషం ఎప్పుడూ ఓడిపోతుందని ఆమె గట్టిగా చెప్పింది. ఈ టైమ్స్కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సోనాక్షి తన వైవాహిక జీవితం ఎదుర్కొన్న విమర్శలపై మనసు విప్పి మాట్లాడింది. ఏదేమైనా ప్రేమ ఎప్పుడూ గెలుస్తుందని నేను బలంగా నమ్ముతాను. జనాలు ఎంత ద్వేషం చూపించినా నిజమైన ప్రేమ దానిని అధిగమిస్తుంది. మేమేమీ ప్రత్యేకంగా ప్రయత్నించలేదు. చాలామంది నువ్వు ధైర్యంగా నీ మనసు చెప్పినట్టు చేశావు అన్నారు. కానీ నిజానికి నేను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను అంతే. నేనేమి మతాంతర వివాహం చేసుకున్న మొదటి మహిళను కాదు, చివరి మహిళను కూడా కాదు. మా పెళ్లి తర్వాత మా మధ్య ఉన్న నిజాయితీని, ప్రేమను ప్రజలు గమనించారు. అందుకే ఆ ట్రోలింగ్ ద్వేషం వాటంతటవే మూతపడిపోయాయని సోనాక్షి వివరించింది. ఈ మధ్యకాలంలో కన్నడ నుంచి మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉన్న సినిమాలు, సిరీస్లు వస్తున్నాయి. ముఖ్యంగా థ్రిల్లర్ జానర్కి సంబంధించిన కథలు మరింత ఆదరణ పొందుతున్నాయి. అలా ఇప్పుడు మరో కన్నడ హర్రర్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఆ సినిమా పేరే కమరోటు. ఈ ఏడాది ఆగస్టు 22వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఈ నెల 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. 2019లో కన్నడలో రూపొందిన కమరోటు చెక్ పోస్ట్ సినిమాకి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకి సీక్వెల్గా నిర్మితమైనదే కమరోటు. పవన్ గౌడ నిర్మించిన ఈ సినిమాకి పరమేశ్ దర్శకత్వం వహించారు. రవీష్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో ప్రియాంక ఉపేంద్ర, స్వామినాథన్, రజనీ భరద్వాజ్, నాగేంద్ర, రాఘవేంద్ర రాజ్ కుమార్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. దెయ్యాలపై ఎవరి నమ్మకాలు వారికి ఉంటాయి. లేవని కొట్టిపారేసేవారు కొందరైతే, ఉన్నాయో లేదో చూద్దామని రంగంలోకి దిగేవారు మరికొందరు. ఆ రెండో రకానికి చెందిన ఒక యువతి అదృశ్యమైన తన సోదరుని వెతుక్కుంటూ కమరొట్టు హౌస్కి వస్తుంది. అక్కడ ఆమెకు నిజం తెలుస్తుంది. అదేంటి, అక్కడి నుంచి బయటపడడానికి ఆమె చేసిన ప్రయత్నం ఫలిస్తుందా అనేదే మిగతా కథ. 2025 మహాకుంభమేళాలో పూసలమ్ముతూ అందరి దృష్టిని ఆకర్షించిన మోనాలిసా గుర్తుండే ఉంటుంది. ప్రస్తుతం ఆమెకు చిత్ర పరిశ్రమలో డిమాండ్ పెరుగుతుంది. బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి తన కొత్త చిత్రం ది డైరీ ఆఫ్ మణిపూర్లో అవకాశం ఇచ్చారు. అంతేకాకుండా ఆమె మలయాళంలో నాగమ్మ అనే సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందాలభామ మోనాలిసా తెలుగు తెరపై కూడా కనిపించనున్నారు. క్రష్, ఇట్స్ ఓకే, గురు వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న చరణ్ సాయి హీరోగా, మోనాలిసా హీరోయిన్గా శ్రీను కోటపాటి దర్శకత్వంలో లైఫ్ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఇక ఈ చిత్ర ప్రారంభోత్సవం కోసం మోనాలిసా హైదరాబాద్ వచ్చింది. శ్రీ వెంగమాంబ మూవీస్ బ్యానర్పై అంజయ్య విరిగినేని, ఉషా విరిగినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమ స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చిత్రం బాహుబలి మళ్ళీ థియేటర్లలో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటుంది. 2 భాగాలుగా వచ్చిన బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్క్లూజన్ సినిమాలు అప్పట్లో దుమ్మురేపిన విషయం తెలిసిందే. ఈ 2 సినిమాలను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో అక్టోబర్ 31న దేశవ్యాప్తంగా మళ్లీ విడుదల చేశారు. రీ రిలీజ్కి కూడా సినిమాకు ఊహించని స్థాయిలో హైప్ వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్, ఆన్లైన్ టికెటింగ్స్లో జోష్ స్పష్టంగా కనిపించింది. థియేటర్స్లలో మళ్లీ బాహుబలి మ్యానీ అలజడి సృష్టించింది. ప్రమోషన్స్ లేకపోయినా దర్శకుడు రాజమౌళి రూపొందించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న ప్రేమే ఓపెనింగ్స్కు ప్రధాన కారణమైంది. అయితే ప్రారంభ అంచనాల ప్రకారం ఈ చిత్రం ప్రీ రిలీజ్తో 100 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని భావించిన ప్రస్తుతం బాహుబలి ది ఎపిక్ మొత్తం 45 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. అంచనాలు అందుకోకపోయినా రీ రిలీజ్లలో ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు రామ్ చరణ్ టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం పెద్దే. ఈ సినిమాకు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తూ ఉండగా వృద్ధి సినిమాస్ నిర్మిస్తుంది. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి పాటకు సంబంధించిన అప్డేట్ను పంచుకుంది టీం. ఏఆర్ రెహమాన్తో కలిసి ఈ చికిరి పదానికి అసలు అర్థం ఏంటో చెప్పాడు బుచ్చిబాబు. ఈ సందర్భంగా ప్రోమోను పంచుకున్నారు. ఈ పాట ఫుల్ లిరికల్ నవంబర్ 7న విడుదల కాబోతుంది. టాలీవుడ్లో దీపావళికి విడుదలైన చిత్రాల్లో ఒకటి మిత్రమండలి. ప్రియదర్శి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహ్రా, విష్ణు ఓయ్ లీడ్ రోల్స్లో నటించిన ఈ చిత్రంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నిహారిక ఎన్ఎం హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. విజయేందర్ ఎస్ దర్శకత్వం వహించిన ఈ మూవీ కామెడీ డ్రామా నేపథ్యంలో రాగా థియేటర్లలో ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. మిత్రమండలి ఇక డిజిటల్ ప్లాట్ఫామ్లో తన లక్ను పరీక్షించుకునేందుకు రెడీ అయింది. మిత్రమండలి పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ కానుంది. ఈ మూవీ నవంబర్ 6 నుంచి స్ట్రీమింగ్
స్ట్రీమింగ్ కానున్నట్టు అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రకటించింది. అయితే కేవలం తెలుగులో మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఈ చిత్రానికి ఓటీటీ మూవీ లవర్స్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది చూడాలి. మరో చరిత్ర, ఖైదీ, ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, మాతృదేవోభవ. ఈ సినిమాలు గుర్తుకు రాగానే మన కళ్ళ ముందు మెదిలే రూపం నటి మాధవిది. తన అభినయంతో, అందంతో 80-90వ దశకంలో దక్షిణ భారత సినీ పరిశ్రమను ఏలిన ఆమె కెరీర్ స్వర్ణయుగంలో ఉండగానే సినిమాలకు దూరమయ్యారు. పెళ్లి తర్వాత అమెరికాలో స్థిరపడిన ఆమె ప్రస్తుతం తన కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నారు. తాజాగా మాధవికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి ఉండడం ఆ ఫోటోలో చూడొచ్చు. మాధవి చిన్నతనం నుంచే భరతనాట్యంలో శిక్షణ తీసుకున్నారు. 1000కి పైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చి కళాకారునిగా గుర్తింపు పొందారు. ఆమె ప్రతిభను గుర్తించిన దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు తూర్పు పడమర చిత్రంతో ఆమెను తెలుగు తెరకు పరిచయం చేశారు. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న మాధవి ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో 300కు పైగా చిత్రాల్లో నటించి అగ్ర కథానాయికగా ఎదిగారు. కమల్ హాసన్తో నటించిన మరో చరిత్ర, చిరంజీవితో చేసిన ఖైదీ చిత్రాలు ఆమె కెరీర్లో మైలురాళ్లుగా నిలిచాయి. మరో చరిత్ర హిందీ రీమేక్ ఏక్ ధూచే కేలియాతో ఆమె బాలీవుడ్లోనూ సత్తా చాటారు. ఇక 1996లో వ్యాపారవేత్త రాల్ఫ్ శర్మను వివాహం చేసుకున్న మాధవి అమెరికాలోని న్యూజెర్సీలో స్థిరపడ్డారు. వీరికి 3 కుమార్తెలున్నారు. పెళ్లి తర్వాత నటనకు పూర్తిగా స్వస్తి చెప్పి తన పూర్తి సమయాన్ని కుటుంబానికి కేటాయించారు. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఆమె పోషించిన పాత్రల ద్వారా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తన భార్య ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద మంగళసూత్రం ధరించకపోవడంపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. ఈ విమర్శలపై తాజాగా చిన్మయి ఘాటుగా స్పందించారు. భర్తకు మద్దతుగా నిలుస్తూ సంప్రదాయాలను ప్రశ్నించిన వారికి గట్టి సమాధానమిచ్చారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా నవంబర్ 7న విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా ప్రమోషన్లలో పాల్గొన్న ఆయన పెళ్లి తర్వాత మహిళలు తప్పనిసరిగా తాళి ధరించాలనే సంప్రదాయాన్ని తాను సమర్థించారని స్పష్టం చేశారు. తన భార్య చిన్మయిని ఎప్పుడు మంగళసూత్రం వేసుకోమని బలవంతం చేయలేదని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొందరు రాహుల్ సమర్థిస్తే మరికొందరు తీవ్రంగా విమర్శించారు. ఓ నెటిజన్ అయితే ఈ వ్యాఖ్యల వల్ల రాహుల్పై గౌరవం పోయిందంటూ పోస్టు పెట్టారు. ఈ నేపథ్యంలో తన భర్తపై వస్తున్న విమర్శలపై చిన్మయి ఎక్స్ ద్వారా స్పందించారు. మంగళసూత్రం మహిళలపై లైంగిక దాడులను, వేధింపులను ఆపలేదు. పుట్టుక నుంచి మరణించే వరకు ఈ సమాజంలో మహిళలకు ఏ దశలోనూ భద్రత లేదు. చాలా చోట్ల మృతదేహాలపై కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. అప్పుడే పుట్టిన పసికందులపై దారుణాలు ఆగడం లేదు కదా అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం చిన్మయి చేసిన ఈ వ్యాఖ్యలు ఇంటర్నెట్లో వైరల్ అవుతూ సంప్రదాయాలు, వ్యక్తిగత స్వేచ్ఛ అనే అంశంపై కొత్త చర్చకు తెరలేపాయి. సుధీర్ బాబు హీరోగా రూపొందిన యాక్షన్ అడ్వెంచర్ ఫ్యాంటసీ మూవీ జటాధర. బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ఈ సినిమాతోనే టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. వెంకట కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 7న బాక్సాఫీస్ ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఇప్పటికే ఓ ట్రైలర్ను విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా మరో ట్రైలర్ను రిలీజ్ చేసింది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలను లైనప్ చేస్తూ బిజీగా ఉన్నారు. ఇప్పటికే ప్రెస్టీజియస్ సీక్వెల్ చిత్రం జైలర్ 2లో నటిస్తున్న రజనీ త్వరలో మరో సెన్సేషనల్ కాంబినేషన్కు ఓకే చెప్పారు. కూలీ మూవీ తర్వాత లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో రజనీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుందనే ఊహాగానాలు వినిపించాయి. అయితే క్రమంగా ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. కానీ ఈ కాంబో ఖచ్చితంగా ఉండబోతుందని అఫీషియల్గా ప్రకటించారు యూనివర్సల్ హీరో కమల్ హాసన్. ఆయన సొంత ప్రొడక్షన్ హౌస్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్లో రజనీకాంత్ తన కెరీర్లోని 173వ చిత్రాన్ని చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దర్శకుడు సుందర్ సి ఈ చిత్రాన్ని ప్రెస్టీజియస్ గా తెరకెక్కించనున్నారు. ఈ బ్యానర్ స్థాపించి 44 ఏళ్లు కావడంతో ఇలాంటి ప్రెస్టీజియస్ చిత్రాన్ని రూపొందించేందుకు తాము సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. ఇక ఈ ప్రెస్టీజియస్ చిత్రాన్ని 2027 పొంగల్ కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కే ర్యాంప్ సక్సెస్ ఈవెంట్లో తన స్పీచ్ కొందరిని బాధ పెట్టిందన్న విషయం తెలిసిందని, అయితే తాను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదని నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తెలిపారు. అందరూ బాగుండాలని, కళామ తల్లి ఆశీస్సులతో అందరం పైకి రావాలన్నదే తన ఉద్దేశమన్నారు. ఒకవేళ తన మాటలకు ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణలు చెబుతున్నారని చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
మహేష్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా SSMB 29. ఈ చిత్ర వేడుకకు సంబంధించి కొన్ని రోజులుగా నెట్టింట చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈవెంట్ వివరాలను రాజమౌళి తనయుడు కార్తికేయ అధికారికంగా ప్రకటించారు. రాజమౌళి ఫిల్మ్ సిటీలో ఈ నెల 15న ఈవెంట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా స్పెషల్ వీడియోను పోస్ట్ చేశారు. మరోవైపు ఈ మూవీ ఈవెంట్ OTT జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుందంటూ రూమర్స్ వచ్చాయి. ఈ క్రమంలో తన ట్వీట్కు సదరు సంస్థ ఖాతాను కార్తికేయ ట్యాగ్ చేయడంతో దీనిపై క్లారిటీ ఇచ్చినట్లయింది. అనంతరం జియో హాట్స్టార్ ఈ వీడియోను పోస్ట్ చేస్తూ భారత్లో ఈ సినిమా ఈవెంట్ తమ OTTలోనే స్ట్రీమింగ్ అవుతుందని స్పష్టం చేస్తుంది. ప్రెసెంట్ టాలీవుడ్లో ఉన్నటువంటి యువ హీరోలో ఎంటర్టైన్మెంట్ పరంగా సాలిడ్ హిట్స్ ఇస్తున్న నటుడు శ్రీ విష్ణు కూడా ఒకరు. తన మార్క్ కామెడీ సబ్జెక్టులతో కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్గా మారిన తన నెక్స్ట్ ప్రాజెక్టుగా ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్తో కలిసి పనిచేయడం అఫీషియల్గా అనౌన్స్ అయింది. ఈ చిత్రాన్ని తమ బ్యానర్లో 39వ సినిమాగా అనౌన్స్ చేసేశారు. అనగనగా మూవీతో డైరెక్టర్గా మారిన సన్నీ సంజయ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడట. ఈ సినిమాలో కొత్త రకం ఫన్ అలానే మంచి ఎమోషన్స్ కూడా ఉంటాయని ప్రామిస్ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే షూటింగ్ త్వరలోనే మొదలు కానుందని కన్ఫర్మ్ చేశారు. తాను సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు విజయ్ దేవరకొండను ఆహ్వానిస్తామని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ వేడుకను రద్దు చేస్తున్నట్టు బుధవారం నిర్వహించిన ప్రెస్ మీట్లో తెలిపారు. ఎందుకని ఓ విలేకరి ప్రశ్నించగా రష్మికే రానప్పుడు విజయ్ ఏమొస్తాడు అని నవ్వుతూ అన్నారు. ఈ మూవీ హీరోయిన్ రష్మిక కనుక వేడుకకు విజయ్ను పిలిస్తే రిలవెంట్గా ఉంటుందని అనుకున్నాం. కానీ ఆమె లేనప్పుడు విజయ్ వస్తే ఏం బాగుంటుంది అని చెప్పారు. సినిమాల నిర్మాణానికి సంబంధించి మీరు ఇప్పటికీ రిస్క్ తీసుకోవడానికి భయపడుతున్నారా అని మరొకరు అడగ్గా అరవింద్ రియాక్ట్ అయ్యారు. మీరు బడ్జెట్ కోణంలో మాట్లాడితే ది గర్ల్ ఫ్రెండ్ నేను రిస్కే అనుకుంటా. ఇదే కాదు ప్రతి సినిమా నిర్మాతకు రిస్కే. వరుస విజయాలు అందుకున్న దర్శకులైనా నిర్మాతలైనా తమ కొత్త సినిమా విడుదల వేళ టెన్షన్ తప్పదు అని అన్నారు. వరల్డ్ క్లాస్ ఫిలిం సిటీ ఏర్పాటు చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం సాయంత్రం ఆయన జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో సినీ రంగ ప్రముఖులు, సినీ రంగ కార్మిక నాయకులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమ గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. కానీ నాడు ఉమ్మడి రాష్ట్రంలో, నేడు ప్రత్యేక రాష్ట్రంలో సినీ పరిశ్రమకు ఏదైనా మేలు జరిగింది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. వేలాది మంది సినీ కార్మికుల జీవితాలను మెరుగుపరచడానికి, చెన్నైలో ఉన్న సినీ పరిశ్రమను హైదరాబాద్ రప్పించడానికి సినీ స్టూడియోలో నిర్మించేందుకు ప్రభుత్వమే భూములిచ్చిందని వివరించారు. ఇక అన్నపూర్ణ, పద్మాలయ, రామానాయుడు తదితర సినీ స్టూడియోలు అన్నీ కాంగ్రెస్ ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే ప్రారంభమయ్యాయని వివరించారు. ఫిలిం క్లబ్కు స్థలం సైతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఇవ్వడం జరిగిందని అన్నారు. సినీ కార్మికుల కోసం సీనియర్ నటుడు ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో చిత్రపురి కాలనీ ఏర్పాటు కోసం దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డిని అడిగి మరీ ఏర్పాటు చేయించారని గుర్తు చేశారు. సినీ పరిశ్రమకు ఏ సమస్య వచ్చినా, ఎలాంటి వినతి వచ్చినా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. హైదరాబాద్ గొప్ప నగరమని, అన్ని భాషల వారిని హక్కున చేర్చుకుంటుందని, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, చక్కటి వాతావరణం, తక్కువ ధరకే మానవ వనరుల లభ్యత హైదరాబాద్కే సొంతమన్నారు. సినీ పరిశ్రమ కోసం కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రతి సందర్భంలోనూ నిలబడ్డాయన్నారు. భవిష్యత్తులోనూ నిలబడతాయని తెలిపారు. సినీ పరిశ్రమ బాగా ఎదగాలని, ఎంత ఎదిగితే అంతమందికి ఉపాధి, తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. సినీ పరిశ్రమ ఈ రాష్ట్రంలో ఎదగాలంటే ఈ ప్రభుత్వం బలంగా ఉండాలి. ఈ ప్రభుత్వం బలంగా ఉంటేనే సినీ పరిశ్రమ బాగా ఎదుగుతుందని తెలిపారు. సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రతి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. మా అసోసియేషన్ కార్యాలయం నిర్మాణానికి స్థలం విషయంలో FDC చైర్మన్తో మాట్లాడి ఆ కళను ప్రభుత్వం సాకారమయ్యేలా ప్రయత్నం చేస్తుందని తెలిపారు. భవిష్యత్తులో మంచి సినిమాలు రావాలి, చిన్న సినిమాలు కూడా రావాలని అన్నారు. ప్రముఖ నిర్మాత ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ అధ్యక్షులు KS రామారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దేశానికి ఏం చేస్తుందో తమకు తెలుసన్నారు. తామంతా కాంగ్రెస్కు వెన్నంటే ఉంటామని చెప్పారు. కార్యక్రమంలో FDC చైర్మన్ దిల్ రాజు, ప్రముఖ నిర్మాత ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ అధ్యక్షులు KS రామారావు, నటుడు అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఒక ముఖ్య విశేషం చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు ప్రెసిడెంట్ తెలంగాణ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, FDC చైర్మన్ గారు మన క్లబ్ మెంబర్స్ అవ్వడం మనకు గర్వకారణం. తెలంగాణ గవర్నమెంట్ అందరికీ నమస్కారం. క్షమించాలి, ఆలస్యంగా మా డిప్యూటీ సీఎం గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనతో పాటు ఆ పైలట్ ఎస్కార్ట్ కూడా రాంగ్ రూట్ లో తీసుకొచ్చి కొద్దిగా డిలే చేసినట్టు మాకు చెప్పింది ఇప్పుడే. ఎందుకంటే మీరందరూ కూడా సాయంత్రం కూడా కొంచెం బిజీ ఉంటారు. మీరు ఇక్కడ క్లబ్ కొంచెం టైం పాస్ మీరు చేసే ఉంటారు. అలాంటి కొద్దిగా డిస్టర్బ్ చేసి అయినా కానీ ఇంతమంది వెయిట్ చేసినందుకు మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా బట్టి డిప్యూటీ సీఎం గారి తరఫున మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు వెయిట్ చేసి రిసీవ్ చేసుకున్నందుకు వారిని
అలాగే మా ఎఫ్టీసీ చైర్మన్ దిల్రాజు గారు, మీ ప్రెసిడెంట్, ప్రముఖ నిర్మాత, చాలా మంచి వ్యక్తి కెఎస్ రామారావు గారికి, మా సోదరుడు సీనియర్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు, కాజా సూర్యనారాయణ గారికి, అశోక్ గారికి, అందరికీ నమస్కారం. నేను ఎక్కువ మాట్లాడుకుంటా మా డిప్యూటీ సీఎం గారికి సంబంధించి మీకు కొన్ని విషయాలు కూడా చెప్తారు. మీకు సందర్భం మీకు తెలుసు కాబట్టి మన సీఎం గారు ఉచిత సీమ కార్యక్రమం సంబంధించి ఆ రోజు నేను బాంబేలో కాటన్ కార్పొరేషన్ చైర్మన్ మీటింగ్ కూడా అక్కడ వెళ్ళి ఇక్కడ మీటింగ్ పెడితే దాని మీద కూడా కాంప్లైంట్ ఇచ్చింది. సహజంగా ఇది ఎలక్షన్ కోడ్ ఉన్న ప్రాంతంగా అయినా కానీ మా బాధ్యతగా వచ్చి మీ సమస్యలు తీరుస్తామని చెప్పడం బాధ్యత. అందుకనే మేము దాన్ని ప్రత్యేకంగా చెప్పకుండా సినిమా ఇండస్ట్రీ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఇంత లిబరల్గా ఆ రోజు చెన్నారెడ్డి గారు ఆలోచించి ఇక్కడ స్టూడియో వచ్చిందంటే ఎంత డెవలప్ అయిందంటే కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఆ రోజు చెన్నారెడ్డి గారు తీసుకున్న కార్యక్రమం. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మొదలుపెట్టిన హైటెక్ సిటీని కంటిన్యూషన్ గా ఔటర్ రింగ్ రోడ్ తో పాటు కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్, పివి నరసింహ ఎక్స్ప్రెస్, మెట్రో, ఇవన్నీ చెప్పాలంటే అన్ని కాంగ్రెస్ చేసినాయి. సపరేట్ గా చెప్పే అవసరం లేదు. వాళ్ళు 4 ఫ్లైఓవర్ కట్టంగానే చెప్పుకుంటే మరి 13 కిలోమీటర్ ఒకటే ఫ్లైఓవర్ కట్టాం మైదీపట్నంలో మేము పివి నరసింహ. అన్ని అబద్ధ ఫ్లైఓవర్తో సమానం. అందుకే మీ అందరికి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మేము మీ ఆశీర్వదించి వారికో 10 సంవత్సరాల అవకాశాలు ఇచ్చిండ్రు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా అప్పుడున్న ప్రజలకు ఆకాంక్ష, ఇంక్లూడింగ్ ఆంధ్ర నాయకులు, వెంకయ్య నాయుడు లాంటి నాయకులు కూడా రాష్ట్రాన్ని 2 చేయండి, ఇంతమంది పిల్లలు చేరుకుంటూ వారు కూడా చెప్పడం జరిగింది. సరే, ప్రజల కోరిక మేరకు 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి, 2 అభివృద్ధి పోటీ పడుతూ అభివృద్ధి చెందుతున్నాం కాబట్టి ఇంకా హైదరాబాద్ ఈరోజు త్రిపుర రీజనల్ రింగ్ రోడ్ ఆ రోజు ఓఆర్ఆర్ రాజశేఖర రెడ్డి గారు అయితే ఇలా మా భట్టి గారు ప్రత్యేక చొరవ తెప్పించుకొని ల్యాండ్ ఎక్విజిషన్ అమౌంట్ శాంక్షన్ చేయడం కానీ డిప్యూటీ ఫైనాన్స్ మినిస్టర్ గా ఆర్థికంగా ఇబ్బంది ఉన్న ఆ ల్యాండ్ షేర్ లో 50% మా షేరు, 50% నేషనల్ హైవే. కన్స్ట్రక్షన్ కాస్ట్ అంతా కూడా నేషనల్ హైవే 30,000 కోట్ల ప్రాజెక్టును కూడా త్వరలో పనులు ప్రారంభించి ఔటర్ రింగ్ రోడ్ ప్యారలల్ గా రేడియల్ రోడ్ వేసి వరల్డ్ మ్యాప్ లో హైదరాబాద్ ఉంచాలని ఫ్యూచర్ సిటీ కూడా కార్యక్రమాలు తీసుకున్నాం. ఇవన్నీ కూడా కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఒక పెద్ద సిటీ హైదరాబాద్, సైబరాబాద్ తర్వాత ఇప్పుడు ఫ్యూచర్ సిటీ 3వ సిటీ రాబోతున్నది. అక్కడ యాక్టివిటీస్ చాలా నడుస్తున్నాయి. దాని ఆనంద్ మహేంద్ర చైర్మన్ గా పెట్టి ఈ కార్యక్రమాలను చేస్తున్నాం. ఇవన్నీ చేయాలంటే మాకు ఈ టర్మ్ కాదు, మళ్ళీ టర్మ్ కూడా మీరు సపోర్ట్ చేయాలి. దాని ఫౌండేషన్ గా ఇప్పుడు జరిగే బై ఎలక్షన్ లో మీరు గెలిపిస్తే 2వ సారి మమ్మల్ని గెలిపించినట్టే మీరు. అందుకని మీరు అందరూ కూడా సపోర్ట్ చేయండి. డెఫినెట్ గా ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి మా రాజుని పార్లమెంట్ పంపిద్దామంటే ఆయన ఫోను ఫిలిం ఇండస్ట్రీకి సేవ చేస్తారంటే వారిని బలవంతంగా మీరు ఉండాలంటే ఆయన కూడా చాలా మంచి వ్యక్తి కాబట్టి ఎఫ్టీసీ చైర్మన్ గా సినిమా ఇండస్ట్రీ మినిస్టర్ గా నేనున్నా ఆయనే మినిస్టర్ అనుకోండి. ఎందుకంటే ఆయన సమస్యల మీద ఎప్పటికప్పుడు మేము బిజీగా ఉన్నా ప్రతి ఒక్కరు కూడా డిప్యూటీ సీఎం గారికి, నాకు, సీఎం గారికి చెప్తుంటారు. ఆయన మీ అందరికీ ఎక్కడ ఇబ్బంది లేకుండా హైదరాబాద్ విజయంలో కాజా సూర్యనారాయణ గారు చెప్పిన మేము 2-3 దాంట్లో జరిగినది ఏంటంటే సిటీ వర్షం వస్తే ఎక్కడిదక్కడ జూబ్లీస్ కూడా ఆగిపోతుంది ట్రాఫిక్ జామ్. దీన్ని ఏం చేయాలి ఆలోచనతో చేసింది తప్ప దురుద్దేశంతో చేసింది కాదు. ఎక్కడికి కూడా ఎవరు కూడా కావాలని చేసింది కాదు. అలాంటి అయితే ఇవాళ ఊళ్ళల్లో 10 సంవత్సరాల ఒక ఇల్లు కట్టకుండా ఇవాళ ఇందిరామ్మ ఇల్లు అని పేదవాళ్ళకి 5 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నాం. 5 లక్షలు ఇల్లు ఈ సంవత్సరం స్టార్ట్ చేసినాం. 10 ఏళ్ళలో ఒక రేషన్ కార్డు ఇవ్వాలి ఆ గవర్నమెంట్. ఇది పేదల ప్రభుత్వం. అందుకనే మీ అందరికీ వేరే విధంగా కాకుండా అనవసరంగా ఎక్కడ లేకుండా సిటీని వర్షం, ఎందుకంటే బాంబే ఒకప్పుడు వర్షం వస్తే మొత్తం ఆగిపోయేది. వాళ్ళు సివరేజ్ సిస్టమ్ బాగు చేసిన తర్వాత ఆ ట్రాఫిక్ జామ్ ఎంత పెద్ద వర్షం పడ్డా బాంబేలో ట్రాఫిక్ జామ్ లేవు. నేను మనం పోయినప్పుడు వర్షం వచ్చింది కానీ ఎయిర్పోర్ట్కి నా కారు పోతుంది. అంతకుముందు చిన్న వర్షం వస్తే ఆగిపోయేది. డ్రైనేజ్ సిస్టమ్ చేంజ్ చేసిండు, సివరేజ్ సిస్టమ్ చేంజ్ చేసిండు. మేము కూడా మూసీతో పాటు అది చేయాలనే ఆలోచన తప్ప వేరే ఉద్దేశం కాదని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ సినిమా ఇండస్ట్రీకి తప్పకుండా సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, నేను, మన రాజు గారు ఉంటాం. కెఎస్ రామారావు గారు మీ క్లబ్కి సంబంధించి కూడా ఇంతకుముందు చెప్పాను. ఫిలిం సిటీ ఎక్స్టెన్షన్ లో భాగంగా రాచకొండ కొన్ని ప్రాంతాల్లో ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ ఆలోచన చేస్తున్నారు. మనం అందరం కూడా ఒకసారి మనం డిస్కస్ చేసి ఎలక్షన్ తర్వాత ఇంకా హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్యలో ఉన్నది కాబట్టి
అది ఎయిర్పోర్ట్కు 40 minutesలోనే రాచకొండ చేరుకుంటుంది. అది రామోజీ ఫిలిం సిటీలోనే బాంబే ఫిలిం సిటీ కంటే మించిపోతుంది అక్కడ మనం కడితే. అంత మంచి లొకేషన్ అది మా నల్గొండ జిల్లాలో ఉన్నది. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు తప్పకుండా ఈ 10 ఏళ్లలో తెలంగాణలో టాప్ లో ఉంచాలనేదే మా లక్ష్యం. అదే విధంగా అప్పుడు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా రాత్రి బాలు అందరూ ఏదో అనుకుంటారు. మాకు అప్పులు ఇచ్చిపోయినా కానీ ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ పెద్ద కార్యక్రమాలు ఆలోచన తీసుకున్నామంటేనే అదే కాంగ్రెస్ పార్టీ గ్రేట్నెస్. అందుకనే మీ అందరు కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్, సారీ ఫర్ ద డిలే. మన గౌరవనీయులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మాట్లాడతారు. సోదరులు, రాష్ట్ర R&D అండ్ సినిమాటోగ్రఫీ శాఖ మార్చులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అట్లాగే గౌరవ శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారికి, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మిత్రులు దిల్ రాజు గారికి, పెద్దలు ఈ క్లబ్ చైర్మన్ కెఎస్ రామారావు గారికి, నాకు తెలిసినటువంటి ఒకరిద్దరు మిత్రులు అశోక్ గారు గారు, కాజా సూర్యనారాయణ గారు కానీ, రాజీవ్ కనకాల గారు కానీ, లేకపోతే ఫెడరేషన్ మిత్రులు కమ్మిరాజు గారు కానీ, మాట్లాడినటువంటి లైట్ ఫెడరేషన్ సంబంధించిన మిత్రులు కానీ, మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. అట్లాగే నేను అనుకున్న సమయం కంటే 1.5 గంటన్నర 2 గంటల వరకు ఆలస్యంగా వచ్చింది. మన్నించవలసిందిగా కోరుతూ కొన్ని అనివార్య కారణం వల్ల ఆలస్యమైంది. అయినప్పటికి కూడా ఎంతసేపు వెయిట్ చేస్తూ ఉన్నందుకు మీ అందరికీ ముందుగా నా ధన్యవాదాలు. సరే, పెద్దలందరూ మాట్లాడుతూ మేము ఇక్కడికి ఎందుకు వచ్చామో, మనం అందరూ ఎందుకు కూర్చున్నామో కూడా స్పష్టంగా చెప్పాము. అయినప్పటికి కూడా మా బాధ్యతగా మీ అందరితో కూర్చొని మాట్లాడి కొన్ని విషయాలు మనం అందరం చర్చించుకొని భవిష్యత్తులో ఇంకా బాగా చేసుకోవడానికి ఏ రకంగా చేసుకుంటే బాగుంటుందో పునాదులు వేసుకోవడం కోసం ఏర్పాటు చేసుకునేది సమావేశం. సరే, చాలామంది చాలా రకాలుగా వచ్చి ఫిలిం ఇండస్ట్రీ గురించి, కార్మికుల గురించి రకరకాలైనటువంటి మాటలు చెప్తా ఉంటారు మధ్యలో. కానీ నాకు తెలిసినంత వరకు ఈ ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణలో కానీ సినీ పరిశ్రమ ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉన్నటువంటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎవరైనా ఈ సినీ పరిశ్రమకు ఎవరైనా చేశారంటే అది కేవలం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది. దీంట్లో రెండో ఆలోచన ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఇక్కడ ఇవాళ కార్మికులు అనేక మంది, కొన్ని వేల మంది ఇక్కడికి వచ్చి జీవనోపాధి కోసం ఇక్కడికి వచ్చి జీవన స్థితిగతులు మెరుగుపరుచుకొని బతుకుతున్నారంటే ఇక్కడ అనేక రకాలైనటువంటి స్టూడియోస్కి ప్రత్యేకంగా స్థలాలు ఇచ్చి, అన్నపూర్ణ స్టూడియో కానీ, రామానాయుడు గారి స్టూడియో కానీ, లేకపోతే కృష్ణ గారికి ఇచ్చినటువంటి పద్మాలయ స్టూడియో కానీ, నాగేశ్వరరావు గారి అన్నపూర్ణ స్టూడియోస్ కానీ, ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆ రోజు ప్రత్యేకంగా పిలిపించుకొని మరి ఇండస్ట్రీ ఇక్కడ రావాలి, ఇది ఎదగాలి అని చెప్పి దృష్టి సారించి కేవలం స్టూడియోస్ ఇస్తే సరిపోదు, వాళ్ళు ఇక్కడ వచ్చి స్థిరపడటానికి కూడా కావాల్సినటువంటి స్థలాలు కూడా ఇవ్వాలని వాళ్ళ ఫిలిం నగర్ని ఇక్కడ ఈ ల్యాండ్ ఇచ్చి ఫిలిం నగర్ ఎస్టాబ్లిష్ చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ ఉండి కార్మికులందరి కోసం చిత్రపురి కాలనీ కావాలని ప్రత్యేకంగా పట్టుబట్టి మరి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజశేఖర రెడ్డి గారిని కానీ మిగతా మంత్రులు కానీ అడిగి చేపించి ఇక్కడ వాళ్ళందరికీ కొంత వెసులుబాటు ఏర్పాటు చేశారు. వాటితో పాటు ఇంకా అనేక కార్యక్రమాలు ఫిలిం ఇండస్ట్రీ, ఫిలిం క్లబ్ కానీ, లేకపోతే ఈ పరిసర ప్రాంతాల్లో ఏ అభివృద్ధి జరిగినా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాల ద్వారా మాత్రమే జరిగింది. సినీ పరిశ్రమలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ప్రభుత్వానికి రిప్రజెంట్ చేస్తే
స్పందించినటువంటి రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు లేదు. ఏ సమస్య వచ్చినా రిప్రజెంట్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించింది, దానికి కావాల్సినటువంటి నివారణ చర్యలు కూడా చేపట్టింది. ఇవాళ మనం చూసాం 10 సంవత్సరాలు, నేను ప్రత్యేకంగా రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు కానీ వాస్తవ పరిస్థితులు చెప్పదలుచుకున్నాను. 10 సంవత్సరాలు సినీ పరిశ్రమకు సంబంధించి మనకి ఎటువంటి అవార్డు లేవు. గతంలో ఉండేటువంటి నంది అవార్డ్స్, ఫిలిం అవార్డ్స్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్లో ఇక్కడ ఇండస్ట్రీ మొత్తాన్ని ఎస్టాబ్లిష్ చేస్తే హైదరాబాద్లో ఫిలిం ఇండస్ట్రీ అనేది పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మీ అందరికీ అవార్డ్స్ ఇచ్చి ప్రభుత్వ పరంగా ఒక ప్రత్యేకమైనటువంటి ఇండస్ట్రీగా గుర్తింపు ఇస్తే ఇక్కడ బాగా పెరుగుతుందనేటువంటి ఆలోచనతో అవార్డ్స్ అందించి ప్రోత్సహించేటువంటి 10 సంవత్సరాలు లేకపోతే కూడా మనం వచ్చిన తర్వాత వెంటనే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా దిల్రాజు గారిని నియమించి వారి సలహాలు సూచనలు తీసుకొని మా సినిమాటోగ్రఫీ మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి కూర్చొని ప్రత్యేకంగా ఎట్టి పరిస్థితులు ఎంత ఖర్చైనా సరే మనం ఈ అవార్డ్స్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున అవార్డు చేసినటువంటి ఫంక్షన్ చేసింది కూడా మొట్టమొదటిసారి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఇలా అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఫిలిం ఇండస్ట్రీకి విడదీయరానటువంటి సంబంధం ఉంది. కార్మికులకు సంబంధించి నూతనంగా ఎప్పుడు వెంకటరెడ్డి గారు చెప్తూ నేను చాలా ఈ జూబ్లీస్ ఎన్నికల సందర్భంగా కొన్ని బస్తీలకు వెళ్తే చాలా రోజుల నుంచి 10 సంవత్సరాల నుంచి మేము రేషన్ కార్డ్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. 10 సంవత్సరాలు ఇవ్వలేదండి, ఒకటేసారి సడన్ గా మాకు రేషన్ కార్డులన్నీ వచ్చాయి. సన్నబయ్యి వస్తూ ఉన్నారు, 200 యూనిట్లు ఫ్రీ పవర్ వస్తూ ఉన్నారు, ఇబ్బంది లేకుండా నడుస్తూ ఉందని చిన్న కార్మికులు చెప్తా ఉంటే నిజంగా సంతోషం కూడా అనిపించింది. భవిష్యత్తులో కూడా వెంకటరెడ్డి గారు అన్నట్టు హైదరాబాద్ నగరాన్ని దేశంలోనే ఒక ఫిలిం ఇండస్ట్రీకి హబ్ గా మార్చాలనేటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. సరే ఇవాళ జూబ్లీ సెలక్షన్ రావచ్చు, కానీ దీనికంటే ముందే దిల్రాజు గారితో మాట్లాడినప్పుడు కానీ మిగతా మంత్రి వాళ్ళతో మాట్లాడినప్పుడు కానీ చాలా స్పష్టంగా చెప్పారు. హైదరాబాద్ సంబంధించి ఇక్కడ అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, వెదర్ కండిషన్స్ బాగుంటాయి, ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు, అన్ని రకాలైనటువంటి ప్రజానికాన్ని ఏ భాష వాళ్ళైనా కానీ దాన్ని హక్కును చేసుకొని దీన్ని డైజెస్ట్ చేసుకోవాలనేటువంటి కెపాసిటీ హైదరాబాద్ నగరానికి ఉంది. కాబట్టి దీన్ని మనం ఎంత ఎస్టాబ్లిష్ చేస్తే అంత పెద్ద ఎత్తున చేయడానికి స్కోప్ ఉంది. ఇక్కడ చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వరల్డ్ క్లాస్ ఫిలిం సిటీని హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేయాలనే ఆలోచనతో కూడా ఈ ప్రభుత్వం ఉందని చెప్పి స్పష్టంగా మీకోసం ప్రతి సందర్భంలో మీరు నిలబడ్డారు. కాళేశ్వరరావు గారు 80s నుంచి చెప్పారు, నిజమే. ప్రతి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఈ ఇండస్ట్రీ కోసం నిలబడింది. భవిష్యత్తులో కూడా మేము నిలబడతాం. ఈ ఇండస్ట్రీ ఎదగాలని బలంగా కోరుకునేటువంటి వాళ్ళు. ఇది ఎంత ఎదిగితే అంత ఉపాధి ఇక్కడ పెరుగుతుంది, ఉపాధితో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ అవకాశాలు వస్తాయి. దీంతో నగరం అభివృద్ధి చెంది తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఆలోచన ప్రగాఢంగా ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి ఆ దిశలో ఈ ఇండస్ట్రీ పెరగటానికి ఈ ప్రభుత్వం బలంగా ఉండాలి. ఈ ప్రభుత్వం బలంగా ఉంటే ఈ ఇండస్ట్రీ ఇంకా బలంగా ఎదుగుతుంది. పెద్దలందరూ మీకు ఎక్కడ అవకాశం ఉన్నా ఎవరితో ఒక మంచి మాట చెప్పి ఒక వ్యక్తిని ఒక రకంగా బూత్లో పంపించడానికి అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు మీరు 4 మాటలు మంచి మాటలు చెప్పి డ్రైవ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. అలాగే ఫెడరేషన్ సంబంధించినటువంటి కొన్ని సమస్యలు చెప్పారు. తప్పనిసరిగా వాటన్నింటినీ అడ్రస్ చేస్తుంది ప్రభుత్వం. ఫిలిం క్లబ్ సంబంధించినటువంటి అంశాలు కానీ మిగతా ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన అంశాలు కూడా చెప్పారు. తప్పనిసరిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, నేను, ముఖ్యమంత్రి గారు వాటన్నింటినీ అడ్రస్ చేస్తాం. కేఎస్ రామారావు చెప్పినట్టు మేమంతా ఇందులో మెంబర్సే. ఇది బాగుండాలని కోరుకునేటువంటి వాళ్ళు. ఇందులో మెంబర్స్ కూడా కావాలి. అట్లాగే మా అసోసియేషన్ సంబంధించి కూడా స్థలం గురించి చెప్పారు, ఆఫీస్ నిర్మాణం కోసం. తప్పనిసరిగా ఎంపీసీ చైర్మన్ గారితో మాట్లాడి మీ ఫిలిం ఇండస్ట్రీ పెద్దలందరితో
కూడా మాట్లాడి దాన్ని కూడా ప్రభుత్వ పరంగా సార్ట్అవుట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తాం. సాధ్యమైనంత రియలైజేషన్లో కూడా అది మెటీరియలైజ్ అయ్యేటట్టు కూడా చేస్తామని చెప్పి అందరికీ కోరుతూ ఇంకా భవిష్యత్తులో బాగా ఇండస్ట్రీ ఎదగాలని, మంచి మంచి సినిమాలు రావాలని, చిన్న సినిమాలు కూడా రావాలని, కార్మికులందరికీ ఉపాధి అవకాశం దొరికేటట్టు ఎక్కువ సినిమాలు ప్రొడ్యూస్ జరగాలని, ఆ సినిమాల సంఖ్య తగ్గకుండా ప్రతి సంవత్సరం అయినా ప్రొడక్షన్ పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తాము. గవర్నమెంట్ రోడ్ కూడా శాంక్షన్ చేపించిన 20 రోడ్స్ పెట్టి అది ఎట్లా చేయాలి, అంబులెన్స్ ఎక్కడ వస్తున్నాయి, బాగా గుంతలు పడి రోడ్ అంతా డ్యామేజ్ అయింది. మీరు చూసారు కదా, అది పెద్ద సీరియస్ ప్రాబ్లం ఆఫ్ దిస్ ఏరియా. నేను కమిషనర్ గారు చెప్పి శాంక్షన్ చేయించిన దాన్ని ఎట్లా చేయాలని ఆలోచిస్తున్నాం. 15 days రోడ్ క్లోజ్ చేసి డే అండ్ నైట్. సో దాని గురించి మాట్లాడడానికి రాలేదు. కాకపోతే నాకు జరిగిన పర్సనల్ ఇన్సిడెంట్ గురించి చెప్పడానికి వచ్చాను. ఎందుకంటే మన సోదరులు చాలా మంది ఉన్నారు, ఎందుకంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి సొసైటీలో మన వాళ్ళు చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి ఆ ఒక్క చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్కి నమస్కారం సార్. ఆ రోజున మీరు సుమ ఒక ఎఫ్ఎఫ్జి నుంచి ఒక కార్యక్రమం శంకర్ నేత్రాలయ నుంచి సార్ మాకు ఇలా ఒక 3-4 days వెన్యూ కావాలి సార్, అక్కడ ఒక 400 మంది మా తాలూకు ఫెడరేషన్ యూనియన్ అందరూ వచ్చి కొంచెం ఐ చెకప్కి కావాలి సార్ అంటే ఆయన వెంటనే అడిగిన వెంటనే తీసుకోమో పర్లేదని దాదాపుగా 5 days 4 days అడిగితే 5 days ఆయన అది ఆ వెన్యూ ప్రొవైడ్ చేయడం చాలా గ్రేట్ ఇన్సిడెంట్. ఆ తర్వాత అక్కడితో ఆగలేదు, అక్కడితో ఆగకుండా జరిగిన మంచి కార్యక్రమం చూసి అమ్మ ఇందులో ఎవరికైనా ఇక్కడి నుంచి చెన్నై ట్రావెల్ చేసి వెళ్ళాలి అంటే ఆ ట్రావెల్కి అయ్యే ఖర్చులు, అక్కడ ఉండి తినడానికి ఉండే ఖర్చులు కూడా నేను ఇస్తాను నా ఫౌండేషన్ నుంచి అని చెప్పాను. సో లీడర్స్, కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న లీడర్స్ దే ఆర్ సో అంటే వెల్కమింగ్. ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ వెంటనే అడ్రస్ చేసి వెంటనే సాల్వ్ చేసేలాగా జనాలు ఉపయోగపడేలాగా చేస్తున్నారు. కాబట్టి సార్ థ్యాంక్ యూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. మళ్ళీ అంటే మీరు గుర్తుపట్టారు లేదు సార్ తెలియదు, బట్ మాకు మాత్రం మీరు చేసిన సహాయం డెఫినెట్ గా గుర్తుంది. సో అలాగే సార్ బట్టి విక్రమార్క గారు సారీ భయం కొద్ది వస్తుంది, స్టామరింగ్ వస్తాం, తప్పుగా అనుకోకండి సార్. థ్యాంక్ యూ. మీరు ఇక్కడికి వచ్చి మీరంతా అంత టైం తీసుకొని మీ బిజీ స్కెడ్యూల్ కూడా టైం తీసుకొని వచ్చి ఇక్కడ మా ఎఫ్ఎన్సీసీ కానీ ఇందాక చెప్పినట్టు ఎఫ్ఎన్సీసీకి దిల్రాజు గారు చెప్పారు కొన్ని ఏమో ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయడానికి మీ ముందుకు వచ్చిందని చెప్పేసి ఏదైతే చెప్పారో అవన్నీ మీరు ఇనిషియేటివ్ తీసుకొని చేస్తున్నారో ఇవన్నీ గ్రేట్. గొప్ప మనసు ఉంది, గొప్పగా అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను మా నుంచి కొంచెం రిప్రజెంట్ చేస్తున్నాను సార్. ఈరోజు మా ప్రెసిడెంట్ దుబాయ్లో ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పమన్నాడు ప్రత్యేకంగా, ఈ వుడ్ నాట్ కమ్. బట్ చిన్న రిక్వెస్ట్ అండి, మేము మా నుంచి దాదాపు 2 ఏళ్ల నుంచి ఒక ల్యాండ్ కోసమని అర్జీ పెట్టుకున్నాము. అది CCLA దగ్గర ఉండిపోయింది. కమిషనర్ గారు కూడా టేబుల్ దగ్గర ఉందంట. అది మీరు ఒక మాట చెప్తే అవుతుందని చెప్పారు, అది మీకు చెప్పమన్నారు. సో దట్ ఈస్ అంటే మా నుంచి మా ప్రెసిడెంట్ వైపు నుంచి రిక్వెస్ట్ సార్, అంతే. ఏదండి? అవునా, ఓకే. అయితే సార్ నేను దిల్రాజు గారి దగ్గరికి నేను పొద్దున్న నుంచి నేను మా ప్రెసిడెంట్ అడిగి దిల్రాజు గారు అయితే నేను ఫాలోఅప్ చేస్తానని నేను విష్ణుకి చెప్పి నేను దిల్రాజు గారి ఆఫీస్ చుట్టూ తిరుగుతాను సార్. అంతే. అందరికీ పెద్దలందరికీ నమస్కారం అండి. మరి మన డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారికి, మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, పరిగి ఎమ్మెల్యే గారికి, మరి మన ఇండస్ట్రీ తరఫున మన దిల్రాజు గారిని అప్రిషియేట్ చైర్మన్గా ఎన్నుకున్నందుకు ఈ శుభ సందర్భంగా నాకు ఎక్కడ మాట్లాడడానికి అవకాశం రాలేదు. మా ఇండస్ట్రీ నుంచి మా అగ్ర నిర్మాణాలను తీసుకొని మా అందరికీ కార్మికులు కానివ్వండి, ప్రొడ్యూసర్స్ కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, ఎగ్జిబిటర్స్ కానివ్వండి, అందరికీ అందుబాటులో చేదోడు వాదోడుగా ఒక వయసులో చిన్నవాళ్ళైనా ఎక్కువ అనుభవం
ఈ 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు దాదాపు 50 సినిమాలు తీశారండి. చరిత్ర 50 సినిమాలు తీయడం అనేది. సో వారిని మాకు ఇచ్చినందుకు ఈ మధ్యకాలంలో మాకు జరుగుతున్న కార్మిక సంఘాల నాయకులతో కానివ్వండి, చామర్తో కానివ్వండి, గవర్నమెంట్తో కానీ మంచి సంప్రదింపులు జరిపి మమ్మల్ని మీ దగ్గర దాకా తీసుకొచ్చి మాకు ఒక రోడ్ మార్గాన్ని నిర్మించడానికి ఒక మార్గదర్శిగా పార్టీ తరఫున చాలా కృషి చేస్తున్నారు. అట్లాగే ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేశారు. దాదాపు ఒక 150 మంది దాకా మా కార్మిక నాయకులు అందరూ వచ్చారు. మరి మీరు ఒక ముఖ్యమంత్రి గారి కార్యక్రమం రోడ్ షో ఉండటం వల్ల అందరూ అక్కడ వెళ్ళవలసి వచ్చింది సార్. అందరూ మన కార్మిక నాయకులు అందరూ కూడా అక్కడే ఉన్నారు సార్. ముఖ్యమైన పెద్దవాళ్ళందరూ ఇక్కడ ఉన్నారండి. సో ఈ శుభ సందర్భంగా మీకు చెప్పేది ఏంటంటే, మీరు ఇక్కడ విచ్చేసినందుకు మిమ్మల్ని ఇక్కడ స్వాగతించిన ఫిల్మ్నగర్ క్లబ్ వారికి, అట్లాగే ఛాంబర్ పెద్దలు, మన ఇంకా మిగతా కౌన్సిల్ పెద్దలు అందరూ ఉన్నారండి. వారందరికీ కూడా మిమ్మల్ని ఎలా స్వయంగా కలుసుకునేందుకు ఏర్పాటు చేసినందుకు రామారావు గారికి, వారి కార్యవర్గానికి, అట్లాగే అందరూ కూడా ఒకే మాట మీద ఉన్నారండి. అశోక్ బాబు గారు చెప్పినట్టు కొంచెం మౌనంగా ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ నుంచి ఎప్పుడూ కూడా రివ్యూ చేస్తే నవ్వలేరండి. అది థియేటర్కి వెళ్తే క్లాస్ కొడతారండి, అదే ప్రేక్షకులు. అట్లాగే మేము బయట పడలేము, మీరు అర్థం చేసుకోండి సార్. మంచి మెజారిటీతో మన శ్రీశైలం గారు అబ్బాయి నవీన్ ఏదో గెలుస్తాడు, అందరితోటి బాగుంటాడు నవీన్. అట్లాగే వాళ్ళ నాన్నగారు కూడా మంచి పరిచయాలు ఉన్నాయండి. సో ఇది మెజారిటీతో గెలిచి మీ యొక్క ప్రెస్టేజ్ని కాపాడే విధంగా మేమందరం కృషి చేస్తామని సందర్భంగా మీకు తెలియజేస్తామండి. ప్రదర్శన తరఫున ధన్యవాదాలు సార్. లైట్ మనీ తరఫున మా కార్యవర్గం గురించి మాట్లాడుతున్నామండి. కల్కి సినిమాకి ఈ సినిమా కంపారిజన్ అంటే, అంతకుముందు ఆ సినిమా ముందే మీరు సంబాల అనే టైటిల్ పెట్టుకోవడం జరిగింది ఇందాక చెప్పారు. ఎందుకు డిలే అవుతూ ఈ సినిమా వచ్చింది? అలాగే కల్కి రిలీజ్ తర్వాత సంబాలకు రిలేటెడ్గా ఏమన్నా యాడ్ చేయడం జరిగిందా అంటే? లేదు సార్, ఏం యాడ్ చేయలేదు సార్. స్టోరీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ సార్. స్టోరీ అండ్ కల్కి వచ్చేసి ఇట్స్ లైక్ వాట్ ఎవర్ ఈస్ దేర్ ఇన్ అవర్ మైథాలజీ. అంటే లైక్ మన మైథాలజీ ప్రకారం, హిస్టరీ ప్రకారం వాట్ ఎవర్ ఈస్ అంటే ఇప్పుడు కల్కి అవతారం ఎత్తారు ఏదైతే రాస్తుందో దాని ప్రకారం తీసిన సినిమా. ఇది ఒక ఫిక్షనల్ వరల్డ్ బేసిక్లీ. దిస్ శంబాలా ఈస్ కంప్లీట్లీ ఫిక్షనల్ వరల్డ్. బట్ కాన్సెప్చువలీ దట్ శంబాలా అనే కాన్సెప్ట్ని థిమాటికల్గా వి టుక్ ఇట్. అది మీరు సినిమా చూసారంటే ఇంకొంచెం బెటర్గా నేను చెప్పాలనుంది, కానీ నేను ఆపుకుంటాను సార్. అంటే ఇలాంటి సినిమాలు యూనివర్సల్గా ఆ లాంగ్వేజ్ సూటబుల్ అవుతుంది. ఎందుకు తెలుగు, హిందీ మాత్రమే చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే సార్ అంటే ప్రొడ్యూసర్స్ లైక్ అంటే ఇప్పుడు హిందీ అనేది వీ ఆల్రెడీ గాట్ దట్ ఎంక్వైరీస్ బిజినెస్ సైడ్ నుండి అంతా అయింది సార్. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయినాక ఎంక్వైరీస్ ఓటీటీ కావచ్చు, లేదంటే థియేట్రికల్ కావచ్చు, లాట్ ఆఫ్ ఎంక్వైరీస్ వస్తున్నాయి. సో తమిళ్, మలయాళం ఎవరైనా వస్తే అప్పుడు విల్ డూ ఇట్ సార్. అడిగారా? తమిళ్ అడిగారా? ఓకే, అడిగారా? ఈ జానర్ తమిళ్లో వర్కౌట్ అవుతుందని కొంతమంది కాల్ చేశారండి. ఎస్పెషల్లీ హారర్ తమిళ్లో బాగా పే చేస్తుందండి, ఎస్పెషల్లీ బీసీ సెంటర్స్లో. సో అది కూడా మేబీ చూద్దాం. నాకు ట్రైలర్ చూసిన తర్వాత అనిపించి అడిగా. థ్యాంక్స్. అందుకోసం తర్వాత మెయిన్ ఇంకోటి ఏంటంటే, యాక్చువల్గా అది నీకు అంటే కొంత హీరోలకి, పెద్ద హీరోలు ఎలాగా అన్ని ఆ లాంగ్వేజ్లో ఉంటుంది, నీకు ఎస్పెషల్గా హిందీ మార్కెట్ ఒకటి ఉంది సపరేట్. ఆదితో ఒక 5 కోట్ల సినిమా తీస్తే 2.5 కోట్లు ఫస్ట్ ఆదితో సినిమా చేస్తే ఎవరికైనా మినిమం 50% గ్యారంటీ అనేది ఆల్రెడీ ఒక అచీవ్ చేసావు నువ్వు. ఆల్రెడీ నువ్వు కంబ్యాక్ అసలు అవసరమే లేదు అసలు. సో అది ఆల్రెడీ మీకు ఉంది. సో కంటిన్యూగా అది చేసుకోవచ్చు. ఎందుకు మళ్ళీ ఇలా గ్యాప్ ఇచ్చి చేసుకుంటూ దీంట్లో మీకు ఇది మరి కంబ్యాక్ అనిపించిన సినిమా ఎందుకు అనిపించిందంటే? అంటే అండి ఈ సినిమాకి ఏదైతే ఆన్ పేపర్ అనుకున్నామో అది ఆన్ స్క్రీన్ కన్వర్ట్ అయింది. అంటే ఎగ్జిక్యూషన్లో ఎక్కడ కూడా ప్రొడ్యూసర్స్ కూడా దీన్ని సపోర్ట్ చేయడం, వాళ్ళు కూడా ఎక్కడ వెనకాడకుండా ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లారు. సో అది అండ్ జనాల నుంచి కూడా శంబాలా అనేసరికి ఒక పాజిటివిటీ ఫ్రమ్ ది టీజర్. మేము ఎప్పుడైతే టీజర్ రిలీజ్ చేసామో అప్పటి నుంచి అండ్ ఇప్పుడు ఇందాకే అందరూ అంటున్నారు, ఇప్పుడుండే ఈ జెన్జీ క్రౌడ్కి, ఈ నెక్స్ట్ జనరేషన్ క్రౌడ్కి కూడా కనెక్ట్ అయ్యే కంటెంట్ అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏ డైవర్షన్స్ లేకుండా కంటెంట్ని నమ్ముకొని చేసిన సినిమా ఇది. అంటే ఒక ఐటమ్ సాంగ్ లేకపోతే ఒక కామెడీ సీన్ అలా ఏమి ఉండదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ కంటెంట్ మీదే ఉంటుంది సినిమా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ కంటెంట్ తీసుకెళ్తుంది. సో దానివల్ల అందరం అనుకున్నాం అండ్ దానివల్ల ఇది నేను చూస్ చేసుకోలేదండి, ఆ గ్యాప్ వచ్చింది. అది రావడం అది తెలియకుండా అలాగా కన్వర్ట్ అయ్యి అది స్లోగా జనాల నుంచే రావడం, నాకు వెల్ విషెస్ అందరూ ఫోన్లు చేయడం, ఈ సినిమా ఏదో బాగుండేలా ఉంది అని చెప్పడం. టీజర్కి వచ్చింది, ట్రైలర్తో అది ఇంకా బాగా వెళ్ళింది, అది ఇంకా వెళ్ళాలి. సో ఆ వెళ్ళడానికే
ఆల్మోస్ట్ 51 days ఉందండి. December 25th అంటే లాంగ్ జర్నీ. ఇంతకుముందు ట్రైలర్ ఎందుకు రిలీజ్ చేశారని కూడా అడిగారు కొంతమంది. బట్ అది వెళ్ళాలి కదా, తీసుకెళ్ళాలి, జనంలోకి వెళ్ళాలి, తీసుకెళ్ళాలి అని చెప్పే దానివల్ల. సో అందుకే స్లోగా ఈ కంబ్యాక్ లాగా స్టార్ట్ అయింది. ఓకే, లవర్ బాయ్గా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన మీరు తర్వాత మాస్ ఇమేజ్ తెచ్చుకొని మాస్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. నాకు తెలిసి RR సినిమా కూడా మీరు ఆల్రెడీ చేయడం జరిగింది. సో ఇందులో కొత్తదనం ఏముంటుందంటే? కొత్తదనం అంటే కంప్లీట్ ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేశాడు తను. 100% ఒక మంచి వరల్డ్, శంబాలా అనే వరల్డ్ క్రియేట్ చేశాడు, క్యారెక్టర్స్ క్రియేట్ చేశాడు, కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది. 100% ఈ సినిమా ఆ సినిమాతో కంపారిజన్ అయితే ఉండదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేశారు. అండ్ ఐ థింక్ 100% ఫస్ట్ సీన్ నుంచి ఆ వరల్డ్లోకి జనం వెళ్ళిపోతారు. నాన్నగారి వాయిస్ ఓవర్ బాగుంది, చాలా బాగుంది. ట్రైలర్ బాగా ఎసెట్గా అనిపించింది. నాన్నగారి క్యారెక్టర్ కూడా దీంట్లో ఏదైనా ఉంటుందా? లేదండి, కంప్లీట్ వాయిస్ ఓవరే అయింది. వాయిస్ ఓవరే, క్యారెక్టర్ ఏం లేదు. ట్రైలర్ చూసిన ఏం ప్లాన్ చేయలే. ట్రైలర్ చూసిన తర్వాత నాన్నగారు చెప్పింది ఫస్ట్ ఆయనకి చాలా nachindi ట్రైలర్, బాగుంది అన్నారు. ఆయనకి ఈవెన్ ది AI విజువల్స్ విచ్ ఆయన వాయిస్ ఓవర్ ఇచ్చారో అది చాలా నచ్చి ఆయన ఒప్పుకున్నారు. ఆయన ఫ్రాంక్గా చెప్పాలంటే ఆయన నా సినిమాలు కూడా ఆయన కన్విన్స్ చేయడం కష్టం. ఆయనకి నచ్చాలి, ఏ సినిమా అయినా ఏ క్యారెక్టర్ అయినా వాయిస్ ఓవర్ ఇచ్చినా ఆయనకి నచ్చాలి. అలాంటిది ఉత్తినే వాయిస్ ఓవర్ అంటే చెప్పరు. సో హీ లైక్డ్ ఇట్ కాబట్టి చెప్పారు. ఈవెన్ దో ఐ మిస్ సన్ అని నాకు పంపించు, నేను చూస్తాను, కంటెంట్ ఏంటో చూస్తాను అని చెప్పారు. ఎప్పుడైతే డైరెక్టర్ మొత్తం డైలాగులు అంతా పంపించారో ఆయనకి నచ్చి ఏం ఓకే బాగుంది నేను చెప్తానని చెప్పారు. ఓకే ఓకే మెయిన్ ఈ సినిమా ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీలో చాలా సినిమాల్ని వాళ్ళు అవుట్డేట్గా తీసుకుని త్రూ OTT సంస్థ ఏదో ఉంది కదా వాళ్ళకి ప్రొడ్యూసర్ చేశారు కదా. సో మీకు అది బటన్ కాకపోయి ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళే ఇవన్నీ చేశారు కాబట్టి. సో అది మీకు ఏ విధంగా అడ్వాంటేజ్ అయిందని అడిగితే? ఆయన నా సినిమాలు కూడా చాలా తీసుకున్నారండి. సో ఆయనకి నా నంబర్స్ కూడా తెలుసు, రాజశేఖర్ గారికి. సో ఈ ప్లేస్ ఈస్ నంబర్స్ గేమ్స్ వెరీ వెల్. బట్ ఆయన చాలా ప్యాషనెట్గా చేశాడు ఈ సినిమాని, ఫార్ షూర్. ఇద్దరు ప్రొడ్యూసర్స్, రాజశేఖర్ గారు కానీ మహేందర్ గారు కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, చాలా ప్యాషనెట్గా చేశారు. ఇప్పటికీ వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ అయింది మా ప్రమోషన్స్. సో వీ ప్లాన్ లాట్ ఆఫ్ థింగ్స్. ప్రమోషనల్ సాంగ్ ఒకటి ప్లాన్ చేశాడు, అది ఇప్పుడు షూట్ చేయాలి. ఇలాగా ఈవెన్ లిరికల్ వీడియోస్ షూట్ చేయాలి, ఇలాంటివన్నీ ప్లాన్ చేశాడు. అది కూడా మొత్తం ఆర్టిస్టులు అందరినీ పెట్టి షూట్ చేద్దాం అంటున్నాడు. సో ఒక పెద్ద ప్రమోషనల్ క్యాంపెయిన్ వేసాడు మన్నోడు యుగేందర్. సో దానికి ప్రొడ్యూసర్స్ కూడా లెట్స్ గో అని చెప్పారు. బట్ 100% హెల్ప్ అయిందండి, బికాస్ ఆయనకి మంచి టచ్ కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి. మిగతా ఎవరైనా ప్రొడ్యూసర్స్ ఉంటే ఫార్ షూర్ కొంచెం ఆలోచిస్తారు ఏంటి అనేది, కానీ అలాంటిది వాళ్ళు డేరింగ్గా వెళ్తున్నారు. సో చాలా థ్యాంక్స్. అండ్ వన్ మోర్ థింగ్ అండి, అంటే ప్రొడ్యూసర్స్ ఈవెన్ దో నెంబర్స్ అన్ని తెలిసినా ఏం చేసినా అవి ఎక్సీడ్ అవుతాయని అనేది డే వన్ తెలుసు స్క్రిప్ట్లో. లైక్ స్క్రిప్ట్ స్పాన్ తెలిసిపోద్ది కదండి, లైక్ యువర్ ట్రైంగ్ టు క్రియేట్ అండ్ ఆ స్టోరీ ఆ సీన్స్ అంతా. సో దే వర్ లైక్ ఓకే ఈ కంటెంట్ ఇట్ విల్ పే ఆఫ్, లెట్స్ బ్యాక్ ద కంటెంట్. అండ్ నన్ను ఆది గారు నమ్మి ఇది పెట్టడం లైక్ వీఆర్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ ఇట్లాంటి సినిమాలకి హీరోయిన్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది ఇలాంటి సినిమాల్లో బాగా. సో ఆ కేటగిరీకి చెందిన సినిమానా ఇది అని అడిగితే? అఫ్ కోర్స్ అండి, నా క్యారెక్టర్ అనే కాదు, ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ ఒక విత్ ద స్టోరీ ట్రావెల్ అయ్యేలాంటి ఒక క్యారెక్టర్, వెరీ స్వీట్, వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్. అండ్ చాలా బాగా రాశారు నా క్యారెక్టర్ని. సో ఫస్ట్ నేను నరేషన్ విన్న వెంటనే అంత బ్యూటిఫుల్గా ఉండడం చూసి ఐ సెడ్ yes టు ద ప్రాజెక్ట్. సో అఫ్ కోర్స్ ఇది ఖచ్చితంగా చాలా బాగుంటుంది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్పుడే చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.